ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాలు, క్రైస్తవం పుట్టింది 2000 సంవత్సరాలు. కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. అంటే ఇప్పటికీ 5122 సంవత్సరాలైంది. అంటే ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవడ్రా మత గ్రంథం అంది? అలాంటి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మని ఎవడ్రా హిందూ దేవుడు అంది? వాడు సార్వజనీనమైన దేవుడు. ఎవడు? శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురువు. క్లారిటీ లేని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని కృష్ణం వందే జగద్గురువుని చదవకండి. ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమొస్తుంది? ఇంగ్లీష్లో రాసుకుంటే కృష్ణం వన్డే జగద్గురువు అని చదువుతాం. వాడు వన్డే జగద్గురువు కాదురా, వాడు లైఫ్ టైం జగద్గురువు ప్రపంచానికి. ఇవాల్టికి ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇలాంటి వాళ్ళందరూ చెప్పింది ఏమిటో తెలుసా? వాళ్ళెవరు? పాశ్చాత్యులు. వాళ్ళు చెప్పింది ఏమిటో తెలుసా? భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్నారు. అది ఈ దేశం, అది మన దేశం. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అనుకుంటున్న గ్రంథాలు. ప్రపంచంలో ఇతర మత గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ పుస్తకానికి పుట్టినరోజు జరుపుకునే గ్రంథం కానీ దేశం కానీ ఎక్కడన్నా చూశారా? అంత గొప్ప స్థితి ఎక్కడన్నా మీరు విన్నారా? అదే ఈ దేశం. గీతా జయంతి అంటే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన భగవద్గీత పుస్తకానికి పుట్టినరోజు ఈ రోజు గీతా జయంతి. గుర్తుపెట్టుకోండి. మార్గదర్శకి, ప్రపంచానికి మార్గదర్శక సూత్రాలు, జీవన నిర్దేశక సూత్రాలు భగవద్గీత రూపంలో అందించిన దేశం భగవద్గీత. అందుకని అంటాడు నారాయణ రెడ్డి గారు, మా గురువు గారు, ఈ దేశం గురించి 4 ముక్కల్లో చెప్పమంటే ఆయన అంటాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఇది మన తర్వాత పిల్లలకి, తర్వాత జనరేషన్స్కి చెప్పవలసింది. భగవద్గీత అంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం వరకు భగవద్గీత పుస్తకం దగ్గరికి ఎవడన్నా వెళ్తే వాడి టైం అయిపోయిందనో, వాడు దేవుడి పిలుపుకి దగ్గర పడ్డాడనో, లేదా భగవద్గీత ఎక్కడన్నా వినపడుతుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో పక్క సందులోకి తొంగి చూడడం. చివరికి ఉత్తమ జీవన విధాన గ్రంథమైన భగవద్గీతను సైతం మన వాళ్ళు ఎక్కడ వాడుకోవాలో తెలియక, ఎక్కడ ఉపయోగించాలో తెలియక, ఎప్పుడు చదవాలో తెలియక జీవితం అంతా మార్గదర్శక ఒక టార్చ్ లైట్ లాంటిది జీవితానికి భగవద్గీత అయితే దాన్ని శవాల దగ్గర ప్రదర్శించి భగవద్గీత అంటే మరణగీత చేసేశారు.